మేడారంలో అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 251 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈసారి జరిగే మేడారం జాతర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. జాతరకు సంబంధించి 150 కోట్లు, అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 101 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ నిర్మాణాలు చేస్తూ నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, మా లక్ష్మణ్ గారు వీరంతా నిరంతరం మానిటర్ చేస్తూ పనిచేస్తూ వీటి నిర్మాణాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారన్నీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేయాల్సిన ఏమైనా అవసరం ఉందా, కావాల్సిన నిధులు అటువంటి వ్యవహారాలు నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా, చేయాల్సిన పనులు వాటన్నిటి కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికిక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా చేశారు. ఇంకా కొద్ది పనులు ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా సమ్మక్క సారలక్కల యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు ప్రజలపైన అందరిపైన ఉండేటట్టుగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ తరహాలో రామగుండం అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సింగరేణి ప్రాంత వాసులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. సింగరేణి ప్రాంతంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు విస్తరిస్తున్నామని, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయే వారికి న్యాయం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మీరు ఒకసారి చూస్తే మా రాజ్ ఠాకూర్ చొరవ అనునిత్యం ఏదో చేయాలనే తాపత్రయం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో ఎవరు ఇబ్బందులు పెట్టినా లక్ష్యం ఒకటే, అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంత సింగరేణి కార్మికుడికైనా, ఈ ప్రాంతంలో ఉంటున్న చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉంటున్న పేదవారికి కానీ, మరి అటువైపు ఉన్న రామగుండం జెన్కో ప్లాంట్కు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయాలని పట్టుబడిని భట్టి విక్రమార్కుడిలాగా మరి భట్టి గారి సంబంధించి నిరంతరం వారి వెనకాల ఉండి మేము చెప్తా ఉన్నాము. ఈ సింగరేణి ప్రాంతంలో ఉంటున్న మా ప్రాంత వాసులకు వారు చేపట్టిన రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఈరోజు ఈ పట్టణం సుందరంగా ఉండాలి, అన్ని వసతులు కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈ పట్టణం హైదరాబాద్ నగరంగా ఎందుకు ఉండకూడదనే వారి కాంక్షని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు మా సహచరులందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది, ఎక్కడ కూడా వెనుకాడమని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇంట్లో ఆడపడుచులకే న్యాయం చేయలేని వారు ఇక రాష్ట్రంలోని ఆడపడుచులకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. ఇకనైనా కారు కూతలు మానుకోవాలని మండిపడ్డారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. చూసుంటారు జూబ్లీ ఎలక్షన్లో ఆనాటి మాజీ మంత్రివర్యులు ఆ ఎన్నికల ప్రచారంలో చెప్తుండేవాడు, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు మన ప్రభుత్వానికి రెఫరెండం అని. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, మేము గెలుస్తామని ఆ నాయకుడు చెప్తుండేవాడు. జూబ్లీ హిల్స్ ప్రజలు చిత్తుగా ఓడిస్తే నిస్సిగ్గుగా మళ్ళీ పురపాలక ఎన్నికలు రెఫరెండం అట, సెమీఫైనల్స్ అట. ఎక్కడ సెమీఫైనల్స్, ఎక్కడుంది నీ అడ్రస్సు? చివరికి
నీ ఇంట్లో స్విచ్ను కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డలకట న్యాయం చేస్తాడట. ఇంకా రోడ్లెమ్మడి తిరుక్కుంటా, కారు కోతలు కూసుకుంటా, ఇంకా పగటి కలల కంటూ దొరవారి దర్పణాన్ని ప్రదర్శిస్తూ ఎలా అవాక్కులు చెవాక్కులు పేలుతున్నాడో మీకు తెలియంది కాదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పునఃప్రారంభించాలని ఆదేశించారు. సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు మంత్రి తెలిపారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారని పేర్కొన్నారు. మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పూర్తయినట్లుగా అధికారులు మంత్రికి వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ఎస్ఎల్బీసీని పూర్తి చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. నగర శివారులోని రియల్ ఎస్టేట్ మాఫియా దాడుల ఘటనపై ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటుగా స్పందించారు. దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. రియల్ ఎస్టేట్ గూండా వెంకటేష్ ఫ్లాట్ యజమానులపై దాడికి పాల్పడితే ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆయన రియల్టర్ గూండా వెంకటేష్ కి సహకరిస్తోంది పోలీసుల ప్రభుత్వ పెద్దలా అని నిలదీశారు. వెంకటేష్ పై హత్యాయత్నం కేసు పెట్టి పోలీసులు అతన్ని అరెస్టు చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అంటే నేను వస్తున్నాను తెలిసి కూడా వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ తాకుండా కనబడితే మేము 100 మంది ఉన్నాం. పోయి ఏంద్రా అంటే మాకు ఉల్టా సమాధానం మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఆనాడు సంఘటన జరిగింది. నేను రెవెన్యూ మంత్రి గారికి అప్పుడే ఫోన్ చేసి చెప్పిన, ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చిన, డీజీపీ గారికి సమాచారం ఇచ్చిన, మేడ్చల్ కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చిన, ఇగో ఈ పరిస్థితికి ఉన్నది ఇక్కడ, అయ్యా దీని నుంచి ప్రజలు కాపాడండి, ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించమని చెప్పి కోరినాం. ఆనాడు పోలీసులను పెడతా అని చెప్పి పెట్టిండ్రు. ఆనాడు పోలీస్ పికెట్లు పెట్టిండ్రు. ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటామని చెప్పి పోలీసు స్టేషన్ ఈ లిమిట్లో ఏదైతే ఉందో పోచారంది ఉంటా అని చెప్పిండ్రు. నిన్న మళ్ళీ వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ ప్లాట్లను సాఫ్ చేసుకొని వస్తే వాళ్ళు కొట్టిన తీరు, వాళ్ళ మహిళల మీద తిరుగుబాటు చేసే తీరు ఇవాళ సభ్య సమాజ సిగ్గుతో తలదించుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, వ్యవస్థ మీరు నడుపుతున్నారా, మన పోలీస్ వ్యవస్థ నడుపుతుందా, మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా, గుండాలు నడుపుతున్నారా తేల్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికీ కూడా ఇలా కోర్టులు ముమ్మాటికి ఇది ఫ్లాట్ జాగని చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఏడీ సర్వేర్ గారు వాడెందుకు వచ్చిండో, వాడికి డబ్బులు తినడో వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేర్ అంటోడు ఇక్కడికి వచ్చి భూమిని కొనడానికి వస్తే ఇదంతా ప్లాట్ల భూములు అని చెప్పి తెలియదు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, 24 గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే, వాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా, వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా, వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా, ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భరతం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్లాస్టిక్ రహిత భావి భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు అందజేశారు. కాలుష్య కారకాలైన ప్లాస్టిక్తో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. భూమి తన ఉనికిని కోల్పోయి కాలుష్య సహిత పంటలతో ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులు కావాలన్నారు. ఇక గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దశల వారీగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఎంపీ రఘునందన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. 7.5 దశాబ్దాలుగా సమస్యలు పల్లెటూర్లను బట్టి వేధిస్తూనే ఉన్నాయి. సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రజలు మారుతూ ఉన్నారు, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి.
చాలా మంది మిత్రులు, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు ఒక్కొక్కరు నిజాయితీగా వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాల గురించి నా ముందుంచడం జరిగింది. నేను కూడా అంతే నిజాయితీగా ఈ మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అప్పుడు శాసనసభ్యునిగా కానీ, ఇప్పుడు మీరు ఇచ్చిన అవకాశంతో గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన పార్లమెంట్ సభ్యుడిగా కానీ 100% మిరుదొడ్డి మండలానికి సంబంధించినటువంటి మీరిచ్చిన వినతి పత్రాలు కానీ సమస్యల పరిష్కారం విషయం లోపల సాధ్యమైనంత వేగంగా వాటన్నిటిని ఒకటొకటి పూర్తి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీకి పోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కొంచెం వయసు అయిన వాళ్ళు. ఎందుకు అంటే గాలిలో ఇంత ఫ్రెష్గా ఎయిర్ ఎక్కడ కనబడదు. ఢిల్లీలో ఏం కనబడుతుంటే ఒక రకమైనటువంటి పొగ మంచు అమ్ముకున్నట్టు ఢిల్లీలో అంతా పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి కారణం అవుతుంది. దీనికి అన్నింటి కారణం ఏంటంటే వాడి పారేసిరు ఢిల్లీలో ప్లాస్టిక్ ని. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి దానివల్ల పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. మీరు సిలిండర్ తీసుకోవడం పట్ల ఎంత ఇంట్రెస్ట్ గా వచ్చిందో అంతే ఇంట్రెస్ట్ గా రేపటి నుంచి మీ ఇంట్లో మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి. రఘునందన్ రావు కోసం కాదు, మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ కొడుకు బిడ్డ వీళ్ళు భవిష్యత్తులో బాగుండాలంటే దయచేసి ప్లాస్టిక్ వాడకానికి మీరందరూ దూరం కావాలని సవినయంగా అప్పీల్ చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే నాటికి రాష్ట్రంలో 3,05,00,000 రూపాయల అప్పు ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఈ అప్పులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ అప్పుల విషయంలో తమపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆస్తులు హారతి కర్పూరలా కరిగిపోతున్నాయంటే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు, కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలు ఇడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో దొక్కుతున్నాడు. నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున. లేకపోతే నువ్వు ఇవే పనులు చేసుకుంటూ పోతే మా తాత మంచోడు కాదు, నేను ఆయన పేరు చెప్పా అంటాడు. ఒక అట్లా అవుతుంది నీ బతుకు. అందుకే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. చేసిన మోసం సాలు, పాలన మీద దృష్టి పెట్టు, 6 గ్యారంటీల అమలు మీద దృష్టి పెట్టు. మహిళలకు చెప్పినావు 2,500 ఇస్తాను ఇయ్యు, ముసలోళ్ళకి చెప్పినావు 4,000 ఇస్తాను ఇయ్యి, స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కార్డులు అన్నావు, ఫీజులు ఇస్తా అన్నావు, 12,500 ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టినావు. మంచి పనులు చేయి. పిల్లగాళ్ళు దిల్సుఖ్ నగర్లో లొల్లి పెడుతున్నారు, అశోక్ నగర్లో లొల్లి పెడుతున్నారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు. మరి 2 ఏళ్ళు అయిపోయాయి, ఎక్కడ నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో గడబడి చేస్తూ ఉన్నారు. చేతనైతే గా పని చేయి, ఆ పిల్లలను పిలుచుకో. నిన్న పోయిండు అక్కడెక్కడనో ఆడ ఏంటది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఏదో బట్టల షాప్ ఓపెనింగ్కి పిలిచిరట పోయిండు. పోతుంటే నేను అడుగుతున్నా, మరి ఇంతపాటి నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, మరి మధ్యలో ఒక్క నిమిషం అశోక్ నగర్లో ఛాయ్ తాగిపోయినట్టు ఆ పిల్లగాళ్ళ అక్కడికి పోయి ఆడ పోయి కూర్చొని, ఏం తమ్మి మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు లోళ్ళు పెడుతుర్రా తమ్మి మీరు మాట్లాడే ధైర్యం లేదా? థియేటర్ల కంటే రాష్ట్ర సచివాలయంలోనే థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై స్పందించిన ఆయన శాఖ ఒకరిది పెత్తనం మరొకరిది అంటూ విమర్శించారు. ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రినే టికెట్ల ధరల పెంపు తన వద్దకి రాలేదని చేతులెత్తేశారని పేర్కొన్నారు. ఒక కేబినెట్ మంత్రికి తెలియకుండా ఆయన శాఖలో నిర్ణయాలు జరిగిపోతున్నాయని మండిపడ్డారు. టికెట్ల పెంపుపై హైకోర్టు మొట్టికాయలు వేసినా సర్కార్ తీరు మారటం లేదని విమర్శించారు. సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలా ధరల పెంపుకి అనుమతించారని హరీష్ రావు మండిపడ్డారు. నచ్చిన వారి సినిమాల టికెట్ల ధరల పెంపుకు మాత్రమే అనుమతిస్తారా అని ప్రశ్నించారు. పాలకులు పాలసీలతో పనిచేయాలి కానీ పగతో కాదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. వచ్చే 2 ఏళ్లలో నీటి కొరత లేకుండా ప్రణాళికాబద్ధంగా నీటిని సద్వినియోగం చేసుకుంటే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలే అని పేర్కొన్నారు. మిగులు జలాల సద్వినియోగంతో రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, నీటి విషయంలో రాజీ పడేదే లేదని పేర్కొన్నారు ఆయన.
సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు తమ సొంతూరు నారావారిపల్లెకు బయలుదేరనున్నారు. 4 రోజుల పాటు కుటుంబ సమేతంగా స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోనున్నారు. 140 కోట్లతో శంకుస్థాపనలు, 20 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. గత ప్రభుత్వ అవకతవకల వల్ల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు మంత్రి నారాయణ. తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీ ఆపేసిన అభివృద్ధి పనులు పునఃప్రారంభించామన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ను మంత్రి నారాయణ పునఃప్రారంభించారు. నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఫ్లైఓవర్పై మరమ్మతుల కారణంగా 40 రోజుల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి తెలిపారు. ఈరోజు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ 1995లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు, జేఈ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని 45 రోజుల్లో చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో, అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు. దానికి 2017 నిదర్శనం. 2017లో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది. కొన్ని ఏరియాల్లో అయితే ఆ 42వ డివిజన్ ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి 4 రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే 13 డ్రైన్స్ టెండర్ పిలిచారు. ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది. 8 డ్రైన్స్లు స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది. దానికి అందరూ సహకరించండి. అనంతపురం జిల్లాలో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఓబన్న జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక వడ్డెరలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. బీసీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. మరి వడ్డెర ఓబన్న గారు ఈ దేశం కోసం ఏ విధంగా పోరాటం చేశారో మనం చూసాం. మరి ఖచ్చితంగా నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ వేదిక పై మేమంతా ఈ రోజు వేదిక పంచుకోగలుగుతున్నాము. మరి ఏదైతే వడ్డెర ఓబన్న గారి స్ఫూర్తితో మరి వడ్డెర్లే కాదు బీసీలను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అన్నదమ్ముల కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు బీసీలను గుర్తించిన నాయకుడు, బీసీలను గుర్తించిన పార్టీ. మరి ఈ రోజు ఏదైతే వడ్డెర ఓబన్న గారు దేశం కోసం ఎలా పోరాటం చేశారో మరి కూటమి ప్రభుత్వం రావాలి, మళ్ళీ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలని అంతే స్ఫూర్తితో, అంతే ధైర్యంగా మరి రాక్షసులతో పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది, పెద్దపీట వేసింది మన బీసీలో భాగమైన వడ్డెర సోదరులు కూడా అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ అంటే జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉండాలని, కానీ చైనా మాంజా వాడడం వల్ల ప్రమాదాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పర్యవేక్షించిన దానం నాగేందర్ చైనా మాంజా వాడకాన్ని నియంత్రించడంలో పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని అభినందించారు. ఇక ప్రజలు మాంజా వాడకుండా సాంప్రదాయ దారం మాంజాను వాడాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. రేపు పతంగుల పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసుకున్నటువంటి ప్రతి యువకుడికి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, దయచేసి చైనా మాంజా వాడొద్దని. ఇది మన ట్రెడిషనల్ మాంజా. మనము ధూల్పేటలో కానీ లేకుంటే స్వయంగా మనమే ఆ రోజుల్లో మాంజాని మనమే ఓన్గా చేసుకొని పతంగులు ఎగరేసుకునేటువంటి ట్రెడిషన్, ఆనవాయితీ మనది. దురదృష్టం ఏంటంటే చైనా నుంచి వచ్చేటువంటి మాంజా వల్ల ఎంతో మందికి రోడ్డు మీద, స్కూటర్ మీద ఎంతో బిజీలు వెళ్ళిపోతుంటే ఆ పతంగు తెగిపోయినటువంటి ఆ దారం గొంతు కట్టుకుంటే గొంతు చాలా సాఫీగా కట్ అయిపోతుంది. వేరే దీంతో ఎంత చేసినా కూడా మనకేం కాదు. అదే ఆ చైనా మాంజా అయితే ఇప్పుడు నా ఏళ్ళు కట్ అయిపోయింది. ఈ ప్రమాదం ఉంది. నేను ప్రధానంగా
పోలీస్ కమిషనర్ గారికి 3 కమిషనరేట్లకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇట్లా చైనా మాంజా అమ్ముతున్నారో ఒక టాస్క్ ఫోర్స్ టీంని పెట్టి మరి పతంగులు ఎగిరేసే వాళ్ళని అమ్మే వాళ్ళని కూడా వాళ్ళు పట్టుకోవడం అనేది ఒక అవేర్నెస్ వస్తుంది. ప్రధానంగా పతంగులు ఎగిరేయాలని అందరికీ ఆశ ఉంటది, కానీ ఎగిరేసే పతంగం వల్ల మన చైనా మాంజా వాడడం వల్ల ఎంత ప్రమాదకరంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లో లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. డీలిమిటేషన్ పేరుతో 150 డివిజన్లను 300 డివిజన్లు చేయడంలో ప్రజలు ప్రజాప్రతినిధుల సలహాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు. ఇక రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి యాత్ర చేపడతామని తెలిపారు. ఉన్నటువంటి చరిత్ర, సికింద్రాబాద్ ఆత్మగౌరవం, సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని దెబ్బకొట్టే విధంగా సికింద్రాబాద్ పేరు నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో, పేపర్లో టీవీల్లో లీకులు ఇచ్చిన విధంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనేటువంటి పేర్లు ఏమైనా వస్తున్నాయో, హైదరాబాద్ జంట నగరాలు ట్విన్ సిటీస్ అంటేనే ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర, లష్కరు బోనాలంటే ఈ దేశంలో ప్రపంచంలో కూడా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రాష్ట్రపతి విడిది బొల్లారం, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, ఇసంగంజ్ బొండా మార్కెట్, మాంకాలి క్లాత్ మార్చెంట్ కానీ, గోల్డ్ మార్చెంట్ కానీ, దాంతోపాటు ఆర్ట్స్ కాలేజు, ఉస్మానియా యూనివర్సిటీ, మహబూబ్ కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోయిన్పల్లికి వచ్చినప్పుడు డిఫెన్స్ కానివ్వండి, పెరేడ్ గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ మాకున్నటువంటి సెంటిమెంట్, మాకున్నటువంటి ఆత్మగౌరవం, ఇక్కడ ప్రజలు పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా బంధాలు ఉన్నటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుండు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చేమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాటిని ఓడించడానికి పౌరులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. బానిస మనస్తత్వంతో సోమనాథ్ ఆలయాన్ని ప్రాముఖ్యతను కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. సంపద కోసమే సోమనాథ్ ఆలయంపై దాడి జరిగినట్లుగా పుస్తకాల్లో రాసి పౌరులను తప్పుదోవ పట్టించారని ప్రధాని మండిపడ్డారు. कि कभी किसी का शोषण नहीं किया। ये दुनिया जानती है कि गोपाल राम के नामों पर जाकर कितनी मस्जिद तोड़ी। भूभाग नहीं, शत भौगोलिक जिन्यास को जीतने की आकांक्षित कर रहे हैं, कार्यांजलि अर्पित कर रहे हैं। श्री भूपेंद्र भाई पटेल, ऊर्जावान युवा उप मुख्यमंत्री हर्ष संघवी जी, गुजरात सरकार में मंत्री जीतूभाई वाघाणी, अर्जुन भाई मोढवाडिया, डॉक्टर प्रद्युम्न वाजा, कौशिक भाई वेकरिया, सांसद राजेश भाई, अन्य महानुभाव, देवी और सज्जनों, आज देश के कोने कोने से लाखों लोग जुड़े हैं हमारे साथ। उन सबको भी मेरी तरफ से जय सोमनाथ। साथियों, ये समय अद्भुत है, ये वातावरण अद्भुत है, ये उत्सव अद्भुत है। एक और स्वयं देवादिदेव महादेव, दूसरी ओर समुद्र की विशाल लहरें, सूर्य की किरणें, मंत्रों की ये गूंज, आस्था का ये उफान, और इस दिव्य वातावरण में
भगवान सोमनाथ के आप सब भक्तों की उपस्थिति ये इस अवसर को दिव्य बना रही है, भव्य बना रही है और मैं इसे अपना बहुत बड़ा सौभाग्य मानता हूं कि सोमनाथ मंदिर ट्रस्ट के अध्यक्ष के रूप में मुझे सोमनाथ स्वाभिमान पर्व में सक्रिय सेवा का अवसर मिला है। ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు HM TV.